యాలల మండలి కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. దౌలాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 75లో 1980లో దళిత రైతులకు కేటాయించిన భూమి నుంచి రెవెన్యూ అధికారులు ఎర్రమట్టిని తరలించి సాగుకు అనువుగా లేకుండా చేశారని కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉప్పల్ మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప ఆరోపించారు. ఎలాంటి పరిహారం లేకుండా భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ బాధిత రైతులకు న్యాయం చేసి భూమిని తిరిగి అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, బాధిత రైతులు పాల్గొన్నారు. చిన్నారం గ్రామం చెందినటువంటి రైతులకు సంబంధించింది 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఈరోజు ప్రభుత్వం స్కూల్ పేరుతోటి అక్రమంగా గుంజుకోవాలని ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే గతంలో 1948లో ఆ ప్రభుత్వ భూమిని 3 కుటుంబాలకు 27 గుంటల పేరుతోటి ప్రభుత్వం ఆ రోజు దళితులకు జీవన ఉపాధి కోసం ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు దళితులు అప్పటి నుంచి ఇప్పటి వరకు తరతరాలుగా వారసత్వంగా ఈరోజు ఆ భూమిలో పంట చేసుకొని జీవనం సాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితులను ఈరోజు ప్రభుత్వం దళితులనే ఉద్దేశంతో భూమిలో నుంచి వెలగొట్టడం కోసం ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ అభివృద్ధి పేరుతోటి ఈరోజు అభివృద్ధి చేస్తున్నామనే ఉద్దేశంతో ప్రభుత్వం దళితుల యొక్క భూములు గుంజుకోవడం చాలా విడ్డూరం. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, దళితులకు ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో వాళ్ళకే అప్పచెప్పే విధంగా ప్రభుత్వం చూడాలని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రైతులను కూడగట్టి పెద్ద ఎత్తున ఎంఆర్ఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వికారాబాద్ జిల్లా యాలల్ మండలం దౌలపూర్ గ్రామానికి చెందిన దౌలపూర్ రెవెన్యూకి సంబంధించిన సర్వే నెంబర్ 79లో చెన్నారం గ్రామానికి చెందినటువంటి 3 కుటుంబాలు దళితులైనప్పటికీ కూడా చంద్రప్ప, మదరప్ప, వెంకటమ్మ, అదేవిధంగా దౌలపూర్ గ్రామానికి సంబంధించిన 3 ముస్లిం సంబంధించిన కుటుంబాలకు కూడా 1980 సంవత్సరంలో అప్పుడున్న ప్రభుత్వాలు పేదలకు, రైతులకు జీవనోపాధి కోసం ఒక భూపంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం అభివృద్ధి పేరుతో అదేవిధంగా స్కూల్ నిర్మాణం కోసమని సాకుతోటి రోజు పేదల భూములు గుంజుకోవడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇప్పటికే 2013 చట్టం ప్రకారంగా భూసేకరణ చట్టం ప్రకారంగా దళితులదైనా పేదల రైతులదైనా భూమి ప్రభుత్వం తీసుకున్నప్పటికీ ఆ యొక్క భూమికి భూమి ఇవ్వాలన్నటువంటి నిబంధన ఉన్నప్పటికీ కూడా అదేవిధంగా భూమి తీసుకున్నట్లయితే ప్రభుత్వమే కాంపోజిషన్ కింద వాళ్ళకి పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. కానీ అదేమాత్రము ప్రభుత్వాలు పట్టించుకోకుండా అధికారుల నష్టమని ఈరోజు పేదలు పూర్తిగా భూమి కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా ఇప్పటికే ఉదయంలో మన యాలల్ ఎంఆర్ఓ గారు ఇక పేద దళితులను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంఆర్ఓ గారు ఎందుకంటే ఈరోజు మండల సంబంధించిన మెజిస్ట్రేట్ మండల ఎంఆర్ఓ గారు చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.